బాబు మీరు కూడా పెట్టండి. అమ్మా, ముత్తైదువులు గుచ్చిన నల్లపూసల దండ ఇవ్వండమ్మా. అభిప్రదగ్న ఆగాహి శ్రియామా పరిపాతయ సామ్రాజ్యం చ విరాజం చ విశ్రీయాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్వయామకేతయ మా సగం సజామసే. బాబు, ఈ నల్లపూసల దండ అమ్మాయి మెళ్ళలో వేయండి. బాబు మీరు కూడా కట్టండి. అమ్మా, ఇద్దరు అమ్మాయిలు పక్కపక్కన కూర్చోండి. అందరు ముత్తైదువులు వచ్చి అమ్మాయిల కొంగుల్లో పసుపు కుంకాలు వేయండమ్మా. వదినా, మృదులకి కూడా
అమ్మా, మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నా పరిస్థితి ఇలా అయిపోయిందంటనే బాధపడని క్షణం లేదురా. మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఆ బాధ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ క్షణం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నాన్న, ఏంది నాన్న ఆ మాటలు? అందరం కలిసింది మిమ్మల్ని దూరం చేసుకోనీక. ఇంకా చూస్తావేంటి? సినిమా అయిపోయింది, పద రా. అందులో 3 రోజులు అయిపోయాయి. ఇంకా మధు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాడు. అసలు మారతాడా లేదా? అంతా మధు చేతిలోనే ఉందండి. రే మధు, ఏం మావయ్య? ఎరా, ఈ మావయ్య ఎప్పుడు ఏదడిగినా కాదనేవాడివి కాదు కదా. ఏమైంది మావయ్య? అడిగిందానికి చెప్పరా. ఇప్పుడు ఈ మావయ్య చక్రాల కుర్చీకి పరిమితమైపోయాడు. ఇక ఈయన మాటకేం విలువిచ్చేదని పట్టించుకోవడం మానేవు కదా. ఏంటి మావయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. నీ మీద మాకెందుకయ్యా కోపం? మేమడిగేది కాదంటావేమోనన్న భయం, బాధ అంతే. చిన్నోడివైనా చేతులెత్తి మొక్కుతున్నానయ్యా. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు కూడా? అసలు ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజం చెప్పరా, మా బాధేంటో మేమేం చెప్పాలనుకుంటున్నామో నీకు తెలీదా? ఇద్దరూ కలిసి వీణ్ణి మడత పెడుతున్నట్టున్నారు. వెంటనే అక్కకు చెప్పాలి. అక్క ఎక్కడుంది? నేనే తప్పు చేయట్లేదు మావయ్య. మృదులకు అన్యాయం అయితే అస్సలు చేయట్లేదు. జరిగింది వేరు, మనం అనుకున్నది వేరు. నిజానికి తన మనసులో ఉన్నది వేరు మావయ్య. తనకేది మంచిదో, తనేం కోరుకుంటుందో నేను అదే చేస్తున్నాను మావయ్య.
అక్క నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి కోమలి? నువ్విక్కడ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉండు. అక్కడ అన్నయ్య వదిన్లు నీ కొడుక్కి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీళ్ళ బుద్ధి మారదు. ఎంత చెప్పినా అర్థం కాదు. పద. ఏం మాట్లాడుతున్నావయ్యా? మృదుల నీకు దూరంగా ఉండాలని కోరుకోవడమేంటి? నువ్వెక్కడ దూరం అయిపోతావేమోనని పిచ్చెక్కిపోతోందయ్యా దానికి. నీకు అర్థం కావట్లేదా? మానసిలో మార్పొచ్చింది. ఏదో ఒకరోజు బ్రాహ్మణి వదిన కూడా మారుతుందన్న ఆశ ఉంది. కానీ నీ గురించే భయమేస్తోందయ్యా. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఎందుకిలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. వదినా, ఏంటొదినా? ఏం చెప్తున్నారు వాడికి? మీకు ఆల్రెడీ చెప్పాను, వాడి జీవితం వాడిష్టం. వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి. మీ ఇష్టాల్ని, అభిప్రాయాల్ని వాడి మీద రుద్దడానికి ప్రయత్నించకండి. బ్రాహ్మణి, కళ్ల ముందే పిల్లలు జీవితాలు నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా? మంచి చెడులు చెప్పొద్దా? ఆ రోజు దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎందుకురా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అన్నాను. లేదమ్మా, నేనే తప్పు చేయలేదు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను? వదిలేశాను కదా. ఇప్పుడు మీరు వదిలేయండి. అయినా మీకు కావాల్సింది మానసి మారడం. మారింది కదా, ఇక దాని గురించి ఎందుకు? ఎందుకంటావేంటొదినా? మృదుల కూడా మా బిడ్డే కదా. మావయ్య, మృదుల గురించి మీకన్నా ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను. నేనేం చేసినా తన మంచి కోసమే. తను సంతోషంగానే ఉంటుంది మావయ్య. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మధు, వాడు చెప్పిన దాంట్లో మీకేం అర్థమైందో తెలీదు, కానీ నాకు అర్థమైంది మాత్రం ఒక్కటే. మృదులతో మధు కలిసి బతకాలనుకోవట్లేదు. ఇక ఈ విషయం గురించి వాడితో మాట్లాడకపోవడమే మంచిది. ఏంటండి ఇది? మృదుల మంచిది అంటాడు, తన కోసమే ఆలోచిస్తున్నాను అంటాడు. మరి కలిసి బతకడానికి ఏంటి సమస్య? అవన్నీ ఆలోచించట్లేదు భారతి. నా నమ్మకం ఒకటే, వాళ్ళెప్పటికీ కలిసే ఉంటారు. ఒకసారి మృదుల చనిపోయిందనుకుని వేరెవరి శవానికో దహన సంస్కారాలు చేసి మృదుల చనిపోయిందని మనం ఏడుస్తుంటే మధు ఏమన్నాడు గుర్తుందా? ఎక్కడ ఈ గుండె కొట్టుకుంటుందంటే ఎక్కడో మృదుల బతికే ఉంది అన్నాడు. అలాగే మృదుల వచ్చింది. ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు భారతి ఎలా దూరం అయిపోతారు? వాళ్ళెప్పటికీ కలిసే ఉంటారు. అమ్మ మృదుల, అమ్మవారిని కదిలించామమ్మా.
విగ్రహం తీసేసే ముందు అమ్మవారికి మొక్కుకొని మంగళసూత్రాలకి పసుపు కుంకుమ పెట్టుకోండి. అలాగేనమ్మా. నువ్వు ఒక్కదానివే కాదమ్మా, అమ్మ మానసి రామ్మా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంది పెద్దమ్మా? ఇద్దరూ కలిసి పూజ చేశారు కదమ్మా, అమ్మవారిని కదిలించాం. మీ సౌభాగ్యం చల్లగా ఉండాలని ఒకరి మంగళసూత్రాలకు ఒకరు అమ్మవారి కుంకుమ పెట్టుకోండి. అసలేంటి దీని పరిస్థితి? మొదట్నుంచి ఇది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకెవరైనా ఫేస్ చేసుంటే తట్టుకోలేక పారిపోయిండేవారు, లేదా ఆత్మహత్య చేసుకుని చచ్చుండేవారు. కానీ ఇది మాత్రం కోడికి కొట్టిన బంతులా తిరిగొస్తూనే ఉంది. ఏం చేయాలి దీన్ని? ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు పెద్దదానివి కదమ్మా, నువ్వు ముందు బొట్టు పెట్టు. పొద్దుట్నుంచి అక్క చెల్లెల సెంటిమెంట్ చూడలేక చస్తున్నా. ఇప్పుడు నువ్వు పెట్టమ్మా. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో ఏ గొడవలు లేకుండా చల్లగా ఉండండమ్మా. బాగుంది మీ అక్క చెల్లెళ్ళ ప్రేమ, చూస్తేనే కడుపు నిండిపోతోంది. మృదులని చూడడానికి తాకడానికి అసహించుకునే దానివి ఇప్పుడు బొట్లు పెట్టుకోవడం, కౌగులించుకోవడం బానే చేస్తున్నావు మాన్సి. మాన్సి, ఎన్ని ప్లాన్లు వేసావు, ఎంత ఆవేశపడ్డావు, అంతా ఏమైంది మాన్సి? ప్రజ్వల, అదంతా వదిలే.